3 జిల్లాల్లో భూముల లెక్కలు తీయండి. గతంలో బీఆర్ఎస్ హయాంలో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం. 3 జిల్లాల నుంచి సీఎంఓకు ఫిర్యాదుల వెల్లువ. కలెక్టర్గా అమోయ్ కుమార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ బయటకు తీయాలని సీఎం ఆదేశాలు. ధరణికి ముందు తర్వాత ఉన్న ల్యాండ్స్ వివరాలు పోల్చి చూడాలని ఆర్డర్. రంగంలోకి రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ ఆఫీసర్లు. ఎన్ఐసి చేతికి ధరణి రావడంతో అక్రమాల వెలికితీత మరింత ఈజీ అంటున్న అధికారులు. ఇప్పుడు అక్రమాలు ఏడేడు ఉన్నాయి ఏంది అన్నది ఇట్లా వేల మీద లెక్కపెట్టి చెప్పొచ్చు. ఇప్పటివరకు మీరు 11 నెలల సమయంలో ఎన్ని భూములు వెనక్కి తీసుకున్నారు విచారణ జరిపి? ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఆయన్ని బెదిరించి ఎక్కడెక్కడ ఏమున్నదో తెలుసుకొని ఆ భూములు తీసుకొని మళ్ళీ పేద ప్రజలకు ఇవ్వడమా, లేదు నీకింత నాకింత అని పంచుకోవడమా? ఏం జరగబోతున్నది? ఎందుకంటే ఈ భూముల మీదనే లీడర్ల యొక్క ఆలోచన ఉన్నది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ అక్రమాల తేనెతుట్ట కదులుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కలెక్టర్గా ఉండి వేల కోట్ల భూదందాకు పాల్పడ్డారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అమోయ్ కుమార్ కేసులో ఈడీ తీగలాగుతుంటే అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అమోయ్ కుమార్పై విచారణ మొదలైనప్పటి నుంచి అటు ఈడీతో పాటు ఇటు సీఎంఓకు సైతం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ఎకరా కోట్లు పలికే ప్రైమ్ ఏరియాల్లోని లిటిగేషన్ భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఎండోమెంట్, ఫారెస్ట్ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టాలుగా మార్చారనేది అమోయ్ కుమార్పై ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంది? వాడు పెద్ద దొంగ, హీజ్ అ కేడీ. ఇప్పుడు అమోయ్ కుమార్ పేరు రాసిర్రు, నవీన్ మిట్టల్ పేరు ఎందుకు రాయరు? మరి ఇదే వెలుగు పేపర్. హూ ఇస్ నవీన్ మిట్టల్? అమోయ్ కుమార్, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, కేటీఆర్, ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన దందానే ఇదంతా. మళ్ళీ వీళ్ళ కింద ఇంకొక మాఫియా, ద్వితీయ శ్రేణి మాఫియా ఉంటుంది. మళ్ళీ ఈ అమోయ్ కుమార్ ఏమో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, ఎంఆర్ఓలను పెట్టుకున్నాడు. నవీన్ మిట్టల్ ఏమో ఈ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు కొంతమందిని. వాళ్ళ కింద ఉన్న వాళ్ళే 100 కోట్లు సంపాదించేశారు. నేను పేర్లతో సహా చెప్పిన ఎవరెవరు ఏంటి అన్నది. వాళ్ళే 100 కోట్లు సంపాదించారు. ఇక మరి నవీన్ మిట్టల్ సంపాదన ఎంత, అమోయ్ కుమార్ సంపాదన ఎంత, సోమేష్ సంపాదన ఎంత, కేటీఆర్ సంపాదన ఎంత? ఈ వేల కోట్ల విలువైన భూభాగోతాన్ని నడిపేందుకే ఒక మాజీ మంత్రికి నమ్మిన బంటుగా ఉన్న అమోయ్ కుమార్ను మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్గా, హైదరాబాద్కు ఇన్ఛార్జ్ కలెక్టర్గా నియమించారు. ఈ అమోయ్ కుమార్ అంటే ఒక పావుగా వాడుకున్నారు. వాడు సంపాదించిండు, ఇతర వాళ్ళకి సంపాదించి పెట్టిండు. మీరు అనుకుంటుండొచ్చు 40 ఎకరాలు 50 ఎకరాలని. నేను అంటున్న కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. మినిమం తక్కువలో తక్కువ 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఓన్లీ ఈ ల్యాండ్స్ విషయంలో. ఎవరా మాజీ మంత్రి? ఇంకా మాజీ మంత్రి ఎందుకు? కేటీఆరే. నవీన్ మిట్టల్, మరి నవీన్ మిట్టల్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాడుగా, మరి ఎట్లా? ఈ పీరియడ్లోనే 2 జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినాయి. ఎవరు సంగారెడ్డి జిల్లా? ఎవరు? సంగారెడ్డి అంటే పటాన్చెరు మెయిన్, అమీన్పూర్ మెయిన్. ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్. ఏడున్నారు ఇప్పుడు వాళ్ళు? వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దీని మీద విచారణ జరుగుతుందని, ఆ భూములు వెనక్కి తీసుకుంటారని నమ్మకం ఏది? ఐఏఎస్ అమోయ్ కుమార్ స్వామి కార్యం కింద ఒకవైపు నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా ప్రభుత్వ భూమి, అసైన్డ్, ఎండోమెంట్, ఫారెస్ట్ భూములకు పట్టాలు సృష్టించడంతో పాటు స్వకార్యంలో భాగంగా లిటిగేషన్లో ఉన్న భూములను సైతం ఎకరాకు లక్షల్లో తీసుకొని ప్రైవేట్ పరం చేసినట్టుగా నిర్ధారించింది. కొన్ని చోట్ల 50-50 అగ్రిమెంట్లు చేసుకొని మరి వ్యవహారం నడిపినట్టుగా రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీంతో పాస్బుక్ డేటా కరెక్షన్ కింద అమోయ్ కుమార్ ఎన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చారో వాటన్నింటినీ బయటకు తీయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాము, అమోయ్ కుమార్ని లాగండి, అమోయ్ కుమార్ కింద ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ సంతోష్ చార్ని లాగండి, ఆయనతో పాటుగా ఈ ఎంఆర్ఓలు ఎవరైతే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, వీళ్ళు ఎవరెవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు భూములకు సంబంధించి దానంతా బయటికి తీయండి. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ఉప్పల్లో ఉన్న ఎన్జీఆర్ఐ పక్కనే ఉన్న సర్వే నెంబర్ 789 8 ఎకరాల గవర్నమెంట్ భూమి, అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏ రకంగా పట్టా చేసిండు, దాన్ని ఇంకొక ఎంఆర్ఓ వచ్చిన తర్వాత కంప్లైంట్ చేస్తే అది ఆగిపోయింది. మరి ఆ ఎంఆర్ఓ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? షేర్లింగంపల్లిలో వంశీమోహన్ అనే ఒక ఎంఆర్ఓ నోవాటెల్ హోటల్లో చేసిన దందా ఏంది? బయటికి తీయండి. ఒక్కొక్క ఎంఆర్ఓ ఆస్తి ఎంతో లెక్క బయటికి తీయండి.
పాక రమేష్ అని ఇప్పుడు దామోదర్ రాజనరసింహ దగ్గర ఉన్నాడు, గతంలో నవీన్ మిట్టల్ కింద ఉండే. వాళ్ళ ఆర్థిక వ్యాపారాలను ఈయనే చూస్తాడు. ఎన్ని కోట్లకు ఉన్నాడు, ఆయన ఉద్యోగం ఏడా, ఎక్కడ డిప్యుటేషను, ఎక్కడికి వచ్చి పని చేస్తున్నాడు, లెక్కలు తీయండి. ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. ఇవన్నింటి గురించి మేమనంటే రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది అంటే ఇవన్నీ చేస్తే రియల్ ఎస్టేట్ తగ్గిపోతా? ఇవన్నీ చూస్తూ ఊరుకోవాలనా? అంటే బీఆర్ఎస్ వాళ్ళ మాట ఇది, కొంతమంది మాఫియా ముచ్చట ఇది. అప్పుడెంత ఇప్పుడెంత? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే పెద్ద ఎత్తున భూములు ప్రైవేటు పరమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. అసలు ఎన్ని భూములు ఇలా అన్యాక్రాంతమయ్యాయో తేల్చాలని ఉన్నతాధికారులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసిందట. అబ్బో, ధరణి అమల్లోకి తేకముందు ఆయా జిల్లాల్లో గవర్నమెంట్, ఎండోమెంట్, ఫారెస్ట్, అసైన్డ్, భూదాన్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ధరణి వచ్చాక వాటి పరిస్థితి ఏంటి అనే దానిపైన సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని సీఎం స్వయంగా ఆర్డర్ వేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారట. సీఎంకు అందిన కంప్లైంట్స్ అట. గోపనపల్లిలో 50 ఎకరాలు. ఇప్పుడు గోపనపల్లి అంటే గుర్తొచ్చింది, సర్వే నెంబర్ ఇదేదో ఉండగా ఇదే కదా, నిన్న చూపించిన కదా నేను. ఇగో ఇది దగ్గర ఇది సర్వే నెంబర్ 787 ఏమో, దగ్గర 90 ఎకరాలు. ఇలా 90 ఎకరాల భూమి, 90 ఎకరాలు ఇంటూ ఎకరం 100 కోట్లు ఉంటుంది, 900 కోట్లు, 9,000 కోట్లు. 9,000 కోట్లను బిజినెస్గా మారిస్తే, టవర్లు కడితే దాదాపు 30,000 నుంచి 50,000 కోట్లు. మరి ఎవడున్నాడు ఇలా? హీరో వెంకటేష్, ఆయన అన్న దగ్గుబాటి సురేష్ బాబు కలిసి దానికి మొత్తం రేకుల షెడ్లు వేసి ఆ ప్లాట్ ఓనర్లందరినీ కథం పట్టించారు. 2021లో ఆల్రెడీ ప్లాట్ ఓనర్స్కి డివైడ్ అయిన, రిజిస్టర్ అయిన భూమిని మళ్ళీ దాన్ని ఎకరాల కిందకి మార్చి ఈ దుర్మార్గులు వచ్చి కొల్లగొట్టారు. ఎవరున్నారు దీని వెనకాల? కేటీఆర్ ఉన్నాడు. డైరెక్ట్గా ఎవరున్నారంటే పెద్ద సార్ కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని అక్కడ మాట్లాడేది. 2021 తర్వాత జరిగింది ఇది. ఒక్క ఈ కేసులోనే దాదాపు 50,000 కోట్లు భూమి వాల్యూ, ఒకవేళ బిజినెస్ చేస్తే. ఇట్లాంటి భూములు ఎన్ని? ఇట్లాంటి గోపనపల్లిలో ఎన్ని ఎకరాలు? గోపనపల్లిలో 50 ఎకరాలు, మాదాపూర్లో 5 ఎకరాలు, హఫీజ్పేటలో 20 ఎకరాలు, మోకిలాలో 115 ఎకరాలు, వట్టినాగులపల్లిలో 20 ఎకరాలు, గండిపేట్, ఖానామెట్లో 150 ఎకరాలు, మియాపూర్లో 27 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ఫిర్యాదులు వచ్చినాయి. కూకట్పల్లి సమీపంలోని హైదర్ నగర్ దగ్గర 3 ఎకరాల భూమిని కూడా ధరణిని అడ్డుపెట్టుకొని ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసినట్టుగా కంప్లైంట్ ఉన్నది. ఆదిబట్ల సర్వే నెంబర్ 44లోని సీలింగ్ భూములైన 18 ఎకరాలను కొంతమందికి పాస్బుక్లు ఇచ్చేసిరట. శామీర్పేట్ మండలం తూముకుంటలోని ఫారెస్ట్ భూములకు సంబంధించి సర్వే నెంబర్ 164లో మొత్తం 26 ఎకరాలు, సర్వే నెంబర్ 165/1, సర్వే నెంబర్ 1266లోని భూములను కూడా మార్చినట్టు గుర్తించారు. 1953లోనే ఆ సర్వే నెంబర్లోని భూములు రిజర్వ్ ఫారెస్ట్ కోసం కేటాయించినట్టు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న వారసులమంటూ కొందరు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా వారికి ఆ భూములు ఇచ్చేసిండు. గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 124/10లో 50 ఎకరాలు, సర్వే నెంబర్ 36, 37లో 600 ఎకరాలు, హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80లో 20 ఎకరాలు, మోకిలా దగ్గర సర్వే నెంబర్ 555లో బిల్లా దాఖలా భూములు 150 ఎకరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలం ఎల్లమ్మ బండ పరిధిలో సర్వే నెంబర్ 57లో 92 ఎకరాలు చట్టవిరుద్ధంగా ఎక్కించినట్లు ఫిర్యాదు అందింది. వీడు సగం హైదరాబాద్ని సర్వనాశనం చేసి పడేసిండు. అమయ్ కుమార్, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, కేటీఆర్. నవీన్ మిట్టల్ మీ దగ్గరనే ఉన్నాడు, సోమేష్ కుమార్ మీద చర్యలు లేవు, అమయ్ కుమార్ని ఈడీ విచారించి పిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏం కేసులు బుక్ చేసింది ఇప్పటివరకు? 0. దీని గురించి మాట్లాడుండ్రా అంటే 55 కోట్ల రూపాయల కోసం కేటీఆర్ ఢిల్లీకి పోయి కాలు మొక్కుతందుకు పోయిండు. ఎంత అది ఆ కేసు? వీటితో కంపేర్ చేస్తే అది ఎంత?